రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో సౌరభ్ హత్య ఘటన మరవక ముందే హర్యానాలో మరో ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రియుడి కోసం భర్తనే చంపేసి కాల్వలో పడేసింది ఒక లేడీ యూట్యూబర్. అయితే హర్యానాలో లేడీ యూట్యూబర్ ఒక దారుణానికి పాల్పడింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన యూట్యూబర్ నవీన అయితే వివాహేతర తనకు తనకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్తో పరిచయం ఏర్పడింది. అయితే భర్తను అడ్డు తొలగించుకునేందుకే ఆవిడ తన బాయ్ ఫ్రెండ్తో కలిసి తన భర్తను అతి దారుణంగా చంపేసి ఒక కాల్వలో పడేసింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ పోలీసుల చేతికి చిక్కాయి. అయితే దీనికి సంబంధించి పోలీసులు యూట్యూబర్ నవ్యను అదుపులో తీసుకొని ఆవిడను క్వశ్చన్ కూడా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఉత్తరప్రదేశ్లో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది, సౌరభ్ హత్య కేసు. అయితే మళ్ళీ ఇప్పుడు హర్యానాలో లేడీ యూట్యూబర్ తన భర్తను దారుణంగా చంపేసి కాల్వలో పడేసింది. అయితే దీనికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ సయ్యద్, హర్యానాలో ఒక దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక మహిళా యూట్యూబర్ ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన హర్యానాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా మనం చూస్తే కనుక ఉత్తరప్రదేశ్ లోని మేరట్ లో మాజీ మర్చెంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ హత్య ఉదంతం బయటికి వచ్చిన తర్వాత దాని మరొక ముందే మరొక ఉదంతం బయటపడింది. గతంలో ఏదైతే మర్చెంట్ నేవీ మాజీ అధికారి సౌరభ్ రాజ్పుత్ తన భార్య ప్రియుడితో కలిసి తనని సౌరభ్ రాజ్పుత్ ను చంపేసి ముక్కలుగా చేసి దాని ఒక స్విమ్మింగ్ లో కలిపి ఒక డ్రమ్ లో దాన్ని ఉంచి మళ్ళా ఆయన బతికి ఉన్నాడే అని చూపించే విధంగా కూడా బయటకు వెళ్లి ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టడం, తర్వాత కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయింది. ఇక్కడ ప్రియుడితో కలిసి యూట్యూబర్ తన భర్తను హత్య చేసింది. యూట్యూబర్ రవీనా ప్రవీణ్ ఇద్దరికి 2015లో వివాహమైంది. వీరికి ప్రజెంట్ 6 సంవత్సరాల కుమారుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరు హర్యానాలోని భివానీలో నివాసం ఉంటున్నారు. అయితే 2 సంవత్సరాల క్రితం రవీనాకు ఇన్స్టాగ్రామ్ లో ప్రేమ్ నగర్ చెందిన యూట్యూబర్ సురేష్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే గత నెల 25న వారిద్దరూ అభ్యంతరకర స్థితిలో ఉన్న సందర్భంలో తన భర్త కంటపడిన నేపథ్యంలో అక్కడ వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ వాగ్వివాదం కాస్త గొడవకు దారితీసి హత్య వరకు కూడా దారితీసింది. దీంతో ప్రధానంగా ఈ ప్రవీణ్ గొంతు కోసి నిందితులు హత్య చేశారు. అర్ధరాత్రి 2:30 సమయంలో నిందితులిద్దరు కూడా మృతదేహాన్ని బైక్ తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రవీణ్ ఎక్కడని వారి కుటుంబ సభ్యులు అడిగితే పంతులైన సమాధానాలు చెప్తుంది. తర్వాత కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో దర్యాప్తులో భాగంగా ఒక కాలువలో మృతదేహం దొరికినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అంటే 3 రోజుల అనంతరం పోలీసులు ఈ మృతదేహాన్ని గుర్తించారు. ఇక ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ను గుర్తించిన తర్వాత అసలు విషయం బయటపడింది. ఇక రవీనా విషయం బయటపడిన నేపథ్యంలో అధికారులు ఆమెను విచారించారు. ఆమె నేరాన్ని అంగీకరించింది. ఈ హత్యపై కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యూట్యూబర్ సురేష్ కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. ఇక కుటుంబ సభ్యుల నుంచి గతంలో కూడా అనేక అభ్యంతరాలు ఉన్నాయి. రవీనాను సోషల్ మీడియాలో వీడియోలు చేయొద్దు, వీడియోలు పోస్ట్ చేయొద్దు అని కూడా చెప్పినప్పటికీ కూడా వినకపోవడంతోనే ఈ విషయంపై పలుమార్లు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత ఈ యూట్యూబ్ కారణంగానే వేరే ఒక వ్యక్తి పరిచయం కావడం, ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడం, ఆ వివాహేతర సంబంధం కాస్త భర్తనే హత్య చేసే వరకు వెళ్లడం, తర్వాత ఇప్పుడు ఇద్దరు కూడా కటకటాల పాలయ్యే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే యూట్యూబర్ సురేష్ కోసం అయితే ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజెంట్ రవీనా పోలీసుల అదుపులో ఉంది. రవీనాను ప్రజెంట్ విచారిస్తున్నారు. రవీనా ద్వారానే సురేష్ ను పిలిచి అరెస్ట్ చేసే యోచనలు కూడా వీరున్నారు. మరోవైపు పలు బృందాల్లో వీరిపై సురేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సయ్యద్, రైట్, థ్యాంక్ యూ శివ. అయితే ఉత్తరప్రదేశ్లోని మీరట్లో సౌరభ్ హత్య తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. హర్యానాలో లేడీ యూట్యూబర్ తన భర్తను దారుణంగా చంపేసి ఒక కాల్వలో పడేసింది. అయితే ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసింది లేడీ యూట్యూబర్ రవీనా. తనకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. అయితే ఒక రోజు వీళ్ళిద్దరూ, రవీనా ఇంకా మరో యూట్యూబర్, వీళ్ళిద్దరూ ఒక అభ్యంతరకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు భర్తకు దొరికారు. అయితే ఏంటి అని ప్రశ్నించగా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ప్రజెంట్ దానికి సంబంధించి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే 2017లో ప్రవీణ్ను పెళ్లి చేసుకుంది యూట్యూబర్ రవీనా. 2023లో రవీనాకు మరో యూట్యూబర్ సురేష్ అనే యూట్యూబర్తో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. అయితే ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
సురేష్ రవీనాలు క్లోజ్గా ఉన్నప్పుడు గమనించిన రవీనా భర్త ప్రవీణ్ ఎందుకు ఇలా చేశారు అని అడగ్గా ఇద్దరి మధ్య కాస్త గొడవ జరిగిన నేపథ్యం కనిపించింది. అయితే ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవి. అయితే ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని బాయ్ ఫ్రెండ్ అయిన సురేష్తో కలిసి రవీనా ప్లాన్ చేసింది. భర్త గొంతు కోసి దారుణంగా హత్య చేసింది యూట్యూబర్ రవీనా తన బాయ్ ఫ్రెండ్ అయిన సురేష్. అయితే అర్ధరాత్రి 2:30 వీళ్ళిద్దరూ ఒక బైక్ పైన తన భర్తను తీసుకెళ్లి ఒక కాల్వలో పడేశారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా అయితే బైక్ మీద అతన్ని మధ్యలో కూర్చోబెట్టుకుని వెళ్ళి విజువల్స్ కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. సో అర్ధరాత్రి 2:30 ఆ టైంలో వాళ్ళు బైక్ పైన ఎక్కించుకొని ఒక కాల్వలో పడేసిన విజువల్స్ ఇప్పుడు ప్రజెంట్ పోలీసుల చేతికి చిక్కాయి. అయితే ప్రవీణ్ గురించి రవీనాను పోలీసులు ప్రశ్నించారు. అదేవిధంగా కుటుంబ సభ్యులను కూడా పోలీసులు ప్రశ్నించారు. అయితే ఈ నేపథ్యంలో రవీనా తనకి ఏమి తెలియదంటూ కూడా బుకాయించినట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే పోలీసులకు ప్రవీణ్ తల్లిదండ్రులు కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో చాలా సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయి. యూట్యూబ్లో వీడియోలు చేయొద్దు అని భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవి. అయితే ఇదే నేపథ్యంలో సురేష్ అనే మరో వ్యక్తితో పరిచయం ఏర్పడడం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం, సో కాస్త సపోర్టివ్గా ఉంటున్నాడని చెప్పి తనతో ప్రేమలో పడింది రవీనా. అయితే ఇదే నేపథ్యంలో భర్తను అడ్డు తొలగించుకోవాలనే నేపథ్యంలో దారుణంగా గొంతు కోసి రాత్రి 2:30 కాల్వలో పడేసిన విజువల్స్ కూడా పోలీసుల చేతికి చిక్కాయి. అయితే ప్రజెంట్ సురేష్ మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే భార్య రవీనా సహా ఎవరైతే హత్య చేశారో అయితే అదేవిధంగా ఎవరైతే దీంట్లో వాళ్లకు సపోర్ట్గా ఉన్నారో వాళ్ళపైన కూడా ఇప్పటికే పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.